ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ రూరల్ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి కోరారు. గురువారం మార్చినపల్లి గ్రామంలో ఎన్ఆర్ఐజెస్ కూలీలతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వలన మన పాలమూరు ఉమ్మడి జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి మరియు శ్రీనివాస్ యాదవ్ మరియు శేఖర్ నాయక్, గ్రామ కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, భాస్కర్, మొగులయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. నిలబడాలని చెప్పి మీతో సమావేశాలు పెట్టినాం, ఎంతో గడువులు చేసినాం. అయినా కానీ తీసేయడానికి ప్లాన్ చేస్తే మేము ఒక్కరిగా ఒంటరిగా కాకుండా వెనుక సైడ్కి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది. అదే పార్లమెంట్ లో ఖచ్చితంగా నిలబడ్డారు. అందరం కలిసి ఈ పనిని ఆనబట్టినాము తప్ప ఇంకోటి కూడా కాదు. ఇదని కల్లపల్లి మాటలు ఎవరు చెప్పినా నమ్మకండి, నమ్మితే మోసపోతాము. ఈ 400 రూపాయలు పని కూలీని పెంచుకునే దాంట్లో మనం గతంలో కూడా కాంగ్రెస్ ఇచ్చింది, అడిగిన దానికి మనం సమాధానం ఇచ్చింది. ఇప్పుడు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చింది తప్ప ఇంకోరు కాదని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా మీరు ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని ఈ రోజు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ప్రధానమంత్రి అయితే ఇప్పుడు ఎస్సీలకు 6 లక్షలు, మిగతా వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇచ్చేది స్కీమ్. ఇది ఆల్రెడీ శాంక్షన్ అయింది. రేపు 14 తారీఖు వెళ్ళి స్టార్ట్ అయితే మీతో ఆఫీసర్లు వస్తారు, ఎవరి జాగాలు ఎంత ఉందో అంతా రాసుకుంటారు, లబ్ధిదారులను శాంక్షన్ చేస్తాం. అయితే అట్లా చేసినప్పుడు ఒక కిట్ ఏముందంటే ఒక్క 10 ఇంట్లో 15 ఇంట్లో వస్తుంది. మీకు ఊర్లో ఇట్లు 40-50 మందికి అవసరం ఉంటాయి. 15 మంది 25 మంది అలుగుతుంటారు రోడేమోచేవారని. అట్లా కాకుండా మంచిగా జరగాలంటే మన ఊరికెళ్ళి పెద్ద మెజార్టీ ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ కోటేస్తే మేము కొట్లాడగలుగుతాం. ఆడ ఏం తక్కువ చేసింది మాసేపల్లెల్లా వీళ్ళు మనం అడిగిన దానికన్నా 100 ఓట్లకన్నా 200 మంది ఒక్కసారి ఉండి మనం గెలిపించింది సార్ అని చెప్పి చూపించి వీళ్ళు కొట్లాడతారు. కొట్లాడినప్పుడు 30 ఇంట్లో 40 ఇంట్లో వేయగలుగుతాం. అది ఒకటి. రేషన్ కార్డు 4-5 రోజులైంది స్టేట్మెంట్ ఇచ్చి మంత్రి, అందరు రేషన్ కార్డులు రెడీ అయినాయి. ఎప్పట్లో రెడీ అయినాయంటే మన అప్లికేషన్లు పెట్టినరా ఎలక్షన్ అందాడు అన్ని దాంట్లో మీద అప్లికేషన్ పెట్టిన 6 గ్యారెంటీల మీద. ఒకరికి ఇల్లు లేకుంటుంది, ఒకరికి రేషన్ కార్డు లేకుంటుంది, ఒకరికి వేరే ఏమేమి సమస్యలు ఉన్నాయని అప్లికేషన్లలో మొత్తం ఎంక్వైరీ అవుతున్నాయి. ఒక 2500ది మాత్రము మా అటువంటి వాళ్ళని కూడా తెల్ల కార్డు ఉంటుంది. మాకు ఇయ్యరు. మా అందరు వేరే ఎన్నిక టైం పడుతుంది, 2-3 నెలలు పడుతుంది. ఆడపిల్లలకు 2500 ఇచ్చేది మొత్తం అందరికి ఇవ్వకుండా బీదోళ్ళకి ఇచ్చే స్కీమ్ అది. రైతు బంధుది కూడా మొత్తం ఇప్పుడు 7500 వచ్చేది పంటకెళ్ళి కంపల్సరీ ఇస్తారు. అది తక్కువ చేస్తారు. బీదోళ్ళ కొరకే అన్ని ఆలోచన చేసేది కాంగ్రెస్ గవర్నమెంట్. కనుక మీరు తొందర పడకూరు. ఇంతవరకు 10 సంవత్సరాలకి రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు, మేము అన్నీ చేసి చూపిస్తాం. ఇంకోటి ఇప్పుడు మీరు మాకు ఓటు వేయకున్నా కూడా మాకేం కాదు, అది కూడా చెప్తారు. పార్లమెంట్ ఎలక్షన్లో పైన రాహుల్ గాంధీ వస్తే కింద కూడా ఇది ఉంటే ఇవన్నీ మీ ఉపాధి హామీ పనినే వీకేనికే చూసింది మోడీ. మొన్న కొట్లాడి దాన్ని ఆపింది. రాజీవ్ గాంధీ చేసిన ఉపాధి హామీ మంది బతకనిక అని చెప్పి రాజీవ్ యోజన కింద చేసినప్పుడు కూళ్ళు పడతలేవంటని చెప్పి ఆలోచన చేసారు. మొన్న ఇదే మన రేవంత్ రెడ్డి పెద్ద మనుషులు అందరూ కూర్చొని ఆలోచన చేసి 150-200 కూలి పడతాయి మీకు అంతేలే. 200 కూడా పడుతుంది కొంతలో 400 రూపాయలు మేము కొంత వరం పడకు 400 కూలి ఇస్తాం. ఈ పైన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అందాడు. అదొక స్కీమ్ పెట్టారు. ప్రతి మహిళకు గ్రూపులలో ఉన్న వాళ్ళకు ప్రతి మహిళకు 1 లక్ష రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు మహిళల ఖర్చుల కింద. ఆ లెక్కలో మేము కాంగ్రెస్ ఆలోచన చేస్తుంది కానీ ఉత్సాహాన్ని అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పదు. మీరు కూడా ఆలోచన బాగా చేయండి. మేము అవతలలో చేసిన మోసం మేము చెయ్యం. మేము 10 ఏళ్ళు అధికారంలో లేము. కరెంటు కూడా పెద్ద మనిషి అడిగినట్లు బరాబర్ కరెంటు వస్తుంది, అన్నీ వస్తుంది. కరెంటు నుంచి ఏడని ఒక ఎక్కర కూడా చేను ఎండిపోయలేదు, భూమిలో నీళ్లు లేవు. మొత్తం దేశమంతా ఎక్కడ లేకనే పరిస్థితి కరువు వచ్చింది కనుక సరిపోయింది. కనుక ఈసారి మంచి ప్రతిసారి కాలం వస్తుంది, కరువు వస్తుంది. గాలిదూలు వచ్చినప్పుడు కరెంటు వస్తుంది. కరెంటు వాయంటాడు మన శ్రీనివాస్ గౌడ్ మా ఊరు వచ్చిండు కరెంటు గాలిదూలు కరెంటు అన్ని డూప్లికేట్ మాటలు మాట్లాడతాం. మేము కూడా ఎన్నోసార్లు కరెంటు పోయినప్పుడు మీటింగ్ చేసలేమా మేము అనలే. ఎందుకంటే కాలం అది ఏమేమో అవుతుంటుంది. మాట్లాడితేనే చచ్చిపోతుంటారు మనుషులు అట్లా అవన్నీ. అందుకే తప్ప